అందరికీ నమస్కారం. నాకు కొంచెం జ్వరం ఉంది, అందుకని నా గొంతు బాగాలేదు. ఏంటమ్మా వాటర్ బాటిల్సా? సరే, ఇది ఓకేనా? ఐఎమ్ కమింగ్ స్ట్రేట్ టు ద పాయింట్. నాకు ఇటు అటు ఇటు అటు నేను మాట్లాడను. మన ఇక్కడ ఎందుకు ఉన్నారు? సుప్రీంకోర్టు ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్లో? హ్యూమన్ లైవ్స్, మనుషుల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు, కుక్కలు కరుస్తున్నాయి, రేబీస్ అవుతుంది, వీళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, కుక్కలు బైక్స్ని ఫాలో చేసుకొని వాళ్ళే బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైవ్స్, కరెక్ట్? మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ, దయ, మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్తో చనిపోతున్నారు. ఒక దోమ వల్లే లక్షల మంది. మీరు అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. ఆ ప్రాణాలకి విలువ లేదా? చిన్నపిల్ల, నాకు తెలిసిన, నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాను, దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగీతో చనిపోయాడు. సో ఆ చిన్న బిడ్డ ప్రాణం, దానికి విలువ లేదా? సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? So why are you doing this? I'm talking to all the dog haters over here. Why are you just being so selective? You are not bothered about the human lives. Meeku manushal pranal gurinchi em ledu. Meeku just a kukka mida kopam undi, a kukka mida meeku virakti undi, andukane meeru human lives pranam gurinchi maatladutunnaru. Day lo enta mandi murders jarugutunnayi, enta mandi rapes avutunnayi, chinna pillalu rapes avutunnayi. Appudu ekkada potundi మీ మనుషులు? where is your humanity appudu? వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్? నేను చెప్తాను, మీ వీధిలో, మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? I walk. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది, మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే ఇంత నాకు సీరియస్ అయిపోయింది, నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు, మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది, దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను, ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ సెంటర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు, అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీ విచ్ వేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు, మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. హీ జస్ట్ షేర్డ్ మీ అ లింక్. ఐ am shocked. I am really shocked. He did not know I'm coming. See this. 40 dogs murdered at SIU, Symbiosis Hyderabad at the cost of an administration order. On 9th January 2026, 40 sterilized, vaccinated and non-aggressive community dogs from Symbiosis Law College. They were seized in a truck and దారుణంగా 40 dogs ని చంపేశారు. ఏం చేశారో కుక్కలు మీకు? ఈ లా స్టూడెంట్స్కి నేను అడుగుతాను, మీరు లా చదువుతున్నారు కదా, సో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు రోడ్ సేఫ్టీ కోసం, పాట్ హోల్స్ కోసం, హెల్మెట్స్ కోసం, డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు? బికాజ్ ఆ పాపం ఆ కుక్కకి నోరు లేదు, ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు. మీరు పట్టుకోవచ్చు, దాన్ని చంపేయచ్చు, దాన్ని కట్టేయచ్చు, అని పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు నడుస్తుంది.
సెప్టెంబర్లో నడిచింది. మీరు చూసారు, నేను ఎక్కడ బయట రాలేదు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు, నేను కామ్గా ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్. నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్. లా ఇస్ దేర్, వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా. ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు. కానీ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? కొంచెం మీకు భయం భక్తి లేదా? 1% కూడా ఒక ఇన్నోసెంట్ డాగ్, ఐ డోంట్ నో ద వర్డ్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు? అవే కాదు, లైక్ సమ్మన్ హూ కాంట్ ప్రొటెక్ట్ దెమ్ సెల్వ్స్. నిస్సాతో ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు. ఏంటిది? మొన్న చూసాను, సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు, నాకు నా రిలీజన్స్ గురించే తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ నేను చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు, మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూఆర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్.